కృష్ణ మెల్లగా చాలా మిస్ మన దగ్గర ఒక బాటిల్ నీళ్ళే ఉన్నాయి మిస్. 2-3కే అవి చాలుతాయి. అందరూ ఆకలితో దాగంగా ఉన్నారు మిస్. నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. అర్జున్ సార్, కేసు బాగా సీరియస్గా ఉంది. మెయిన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అందులో నేను బండిని చూశాను కదా, అది బస్సుని ఫాలో చేస్తుంది. వాడు చెప్పిన కథ అంతా కరెక్టే. నువ్వు అక్కడ బస్సు నుంచుంటూ చూసావు కదా, టైర్ మార్క్స్ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ దొరికిందంటావా? లేదు సార్, అక్కడ ఏ సీసీటీవీ కెమెరా పనిచేయడం లేదు. కానీ సార్, ఈ ఇసుక బట్టికి 2 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఇటువైపు 2 కిలోమీటర్ల దూరంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో మాత్రం సీసీటీవీ కెమెరాలు లేవు సార్. అలాగే బస్ డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. అలాగే 2 గంటల తర్వాత ఈ దారిలో దాదాపుగా 10 టెంపోలు వెళ్ళాయి సార్. ఇంకా 15 బస్సులు వెళ్ళాయి సార్. అందులో వాళ్ళ స్కూల్ బస్సులే ఎక్కువగా ఉన్నాయి సార్. ఇకపోతే 2 ట్రావెలర్స్ సార్. సార్, మేము అన్ని వెహికల్స్ని ట్రేస్ చేస్తున్నాం. సార్, డ్రైవర్ కృష్ణ కాల్ డీటెయిల్స్ వచ్చినాయి. అవన్నీ క్లియర్గానే ఉన్నాయి సార్. అది కాదు, కాల్ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నందువల్ల డ్రైవర్ క్లియర్గా ఉంటాడని లేదుగా. ఒక విషయం నువ్వు మర్చిపో, పిల్లల పేరు రాసిన లిస్టు వాడింట్లోంచే దొరికింది. ఇంకొక విషయం, వాడి బిడ్డ చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోరు. ఆ బిడ్డని కాపాడటం కోసం ఏదైనా చేస్తారు. ఆ ఫ్యామిలీని మీరు బాగా చెక్ చేయండి, ఎందుకంటే ఇందులో డ్రైవర్కే బాగా సంబంధం ఉంది. ఓకే సార్. అసలేం బాస్ రాతను? సంజు మనతో ఏమన్నాడు? రేపు రాత్రికల్లా 1,00,000 రూపాయలు వస్తాయని. కానీ చేతికి ఇంకా డబ్బులు రాలేదు కదా. సంజు వీళ్ళని అడ్డుకు పెట్టుకుని మనతో ఏమైనా ఆట ఆడుతున్నాడా? ఒకవేళ వీళ్ళు పెట్టుకుని మనతో గేమ్ ఆడితే వీడి గేమ్ని ముగించేస్తాను. శుక్లా, ఏ ఫ్యామిలీకైనా డబ్బుడికి ఫోన్ చేశారా? సార్, ఎవిడెన్స్. ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్కూల్ బ్యాగ్లా ఉంది. అలాగైతే ప్రైవేట్ బస్సులో తీసుకొచ్చి దీన్ని పెట్టింది ఎవరై ఉంటారంటావు? ఎలా వచ్చింది? బ్యాగ్ నుంచి ఏదో డిఫరెంట్గా స్మెల్ వస్తుంది. సార్, ఆ అబ్బాయి అడ్రస్ త్వరగానే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఈ బుక్లో రాసుంది. తన పేరు ముకుల్, 9th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఎలా ఉంది? కొంచెం పర్లేదు మేడం. నొప్పిగా ఉందా? టిఫిన్ అంతా ఖాళీ అయిపోయింది, నీళ్లు కూడా లేవు. ఎవరు ఇలా చేసింది? ఇందులో టిఫిన్ ఎవరు తిన్నారు? మేడం, నేను చూసినప్పుడు వీడే తిన్నాడు మేడం. మేడం, నేను చూశాను, రాహుల్ తింటూ ఉన్నాడు. రాహుల్, టిఫిన్ నువ్వే తిన్నావా? నిన్నే అడుగుతున్నాను. మ్యామ్, నాకు చాలా ఆకలేసింది, అందుకే నేను ఆ టిఫిన్ తినేసాను. సారీ మ్యామ్. ఏడవద్దు, మన ప్రాబ్లంలో ఉన్నాం కదా. అందుకని ఏదైనా చేసినప్పుడు టీచర్ని అడిగే చెయ్యమ్మా, ఓకేనా? పోలీస్ డిపార్ట్మెంట్ డౌన్ డౌన్. పోలీస్ డిపార్ట్మెంట్ డౌన్ డౌన్. పోలీస్ డిపార్ట్మెంట్ డౌన్ డౌన్. చూడండి, అందరూ ఎంత కోపంగా ఉన్నారో. స్కూల్కి నిప్పెట్టి తగలబెట్టేద్దాం అన్నంత కోపంగా ఉన్నారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. చూడండి, ఇప్పుడు రాళ్లు కూడా విసురుతున్నారు. పరిస్థితి ఎప్పుడైనా చేయి దాటిపోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో మేము అసలు ఏమి చెప్పలేకపోతున్నాం. ఇక్కడ జరిగే ప్రతి విషయాలు మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాం. మా న్యూస్ ఛానల్ చూస్తూ ఉండండి. హలో సతీష్. విక్రమ్, అసలు నేనేం చూస్తున్నాను టీవీలో? ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు నేను క్లియర్గా చెప్పలేను సతీష్. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను వస్తున్నాను. సరే, కానీ పోలీస్ ఇప్పటి వరకు. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఉండండి ప్లీజ్, నేను చెప్పేది అందరూ వినండి.
అన్ని చోట్ల మేము వెతుకుతున్నాం. అతి త్వరలోనే మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. నా మాటని మీరు అందరూ నమ్మండి. నేను చెప్పేది సార్, వినండి. మా పిల్లలు కనిపించకుండా పోయి చాలా సేపు అవుతుంది సార్. మీరు అడిగితేనేమో ఏదేదో చెప్తున్నారు సార్. ఏంటి సార్ ఇదంతా? వేరే ఏం జరుగుతుంది దారి లేదు. సార్? మీరు మమ్మల్ని నమ్మి తీరాల్సిందే. మీరు కంట్రోల్లో ఉండండి. మీ పిల్లలు మీ ఇంటికి త్వరలోనే వచ్చేస్తారు. కానీ దానికోసం మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనది. ప్లీజ్. ఈ బ్యాగ్ని ఎక్కడైనా చూసావా? అవును, ఇది నా బ్యాగే. నీ బ్యాగా? ఇది ఎక్కడ వదిలిపెట్టేసి వచ్చావు? నేను ఇది ఎక్కడ వదలలేదు. మా అన్నయ్య తీసుకువెళ్తున్నారు. మీ అన్నయ్య? తను ఎక్కడున్నాడు? పేరేంటి? ఏమని చెప్పమంటారు మేడం? వాడి పేరు రంజిత్. ఇంటి వైపు అస్సలు రాడు. ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు. చాలా నెలలు కనిపించలేదు. కానీ మేడం, వాడికి ఏమైంది? వాడు బానే ఉన్నాడు కదా? అదే వస్తానని చెప్పాను కదా, కాసేపు నువ్వు చూసుకో. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పు రంజిత్. ఆగరా. రంజిత్ రంజిత్ ఎక్కడికి వెళ్తున్నాడు? మత్తు పదార్థాలు అయిపోయాయి అనుకుంటాను, అందుకే వెళ్తుంటున్నాడు. బాస్కి తెలిసిందంటే మన పని అంతే. వెళ్ళి వాడిని ఆపు. సార్, ఆ బ్యాగ్ రంజిత్ తమ్ముడు ముక్కులది సార్. కానీ యూజ్ చేసేది రంజిత్. టోటల్ ఫ్యామిలీ ఏం చెప్తున్నారంటే వాడికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని. సార్, ఆ ట్రావెలర్ బస్ మనకి ఆ రోజు సీసీటీవీ కెమెరాలో కనిపించింది. వాళ్ళ బండికి ఫేక్ నెంబర్ ప్లేట్ బిగించారు సార్. ఎందుకంటే సేమ్ నెంబర్ ఉన్న బస్ ఆ రోజు ప్రయాగ్రాజ్కి వెళ్ళింది సార్. ఒక పెళ్లికి బుక్ చేసుకున్నారు సార్. నేను అన్ని క్రాస్ చెక్ చేశాను సార్. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. కానీ పిల్లల్ని అదే ట్రావెలర్ బస్సులోకి షిఫ్ట్ చేశారు సార్. ఒకవేళ ఆ ట్రావెలర్స్ బస్సు లేకపోతే ఆ రంజిత్, ఆ ఇద్దరిలో ఎవరు దొరికినా చాలు, ఈ కేసు సాల్వ్ అయిపోతుంది. నీళ్లు కావాలి. కృష్ణ, నీళ్లు, అంచు, నీళ్లు తీసుకురా. నీళ్లు. నీళ్లు లేవా? నీళ్లు అసలా లేవా? తలుపు తీయండిరా. ప్లీజ్, లోపల నీళ్లు కావాలి. ప్లీజ్, నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. సార్, కుర్చీ రోడ్ నుంచి అహ్మదాబాద్కి ఒక రోడ్ వెళ్తుంది. ఆ ట్రావెలర్ బస్సులో ఆ పిల్లోడిని చూసారంట. వాడి ఫోటోనే మీరు పంపారు. మీరు చేసిన నిర్లక్ష్యానికి ఈ రోజు పిల్లలకి ప్రాణాల మీద ప్రమాదం వచ్చింది. వాళ్ళని కిడ్నాప్ చేశారు. వాళ్ళ మీద మీకు ఎలాంటి జాలి లేదా? అరే, వీళ్ళందరూ విషయాన్ని పెద్ద చేస్తున్నారు. సరే సరే, నువ్వేం దిగులు పడకు. అన్ని సర్దుకుంటాయి. ఎలా సర్దుకుంటా చెప్పు? నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, మనకి మన స్కూల్కి చెడ్డ పేరు వచ్చింది కదా. ఇది అసలు ఎప్పటికీ పోదు. ఎవరు కాల్ చేస్తున్నారు? బాస్ కాల్ చేస్తున్నారు. బాస్, ఇవాళ సాయంత్రం నీకు ఒక పెద్ద సిలిండర్ దొరుకుతుంది. నేను చెప్పినప్పుడు గ్యాస్ ఓపెన్ చేసి కంటైనర్లో పెట్టేయండి. సిలిండర్తో పాటు మీకు డబ్బు కూడా వస్తుంది. ఓకే బాస్. ఏమైంది? బాస్ ఏమన్నారు? ఒక సిలిండర్ వస్తుందంట. గ్యాస్ ఓపెన్ చేసి కంటైనర్లో వేయమంటున్నారు. సిలిండరా? అది పాయిజనస్ గ్యాస్ ఏంటుందా? సంజు చెప్పు, వీళ్ళందరినీ చంపడమే ప్లానా? సార్, మనకి 4 సంవత్సరాలుగా చైల్డ్ ట్రాపింగ్ అనే సమస్య ఒక్క లేదు నిమిషం, ఒక్క సార్. నిమిషం. బండపు ఏమైంది సార్? వెనకరా. ఈ బస్సు అదే టెంపో ట్రావెలరా? ఈ టెంపోనే కదా మనం సీసీటీవీ ఫుటేజీలో చూసింది. రా ప్రసాద్. వినీత, సార్, వాటర్ బాటిల్. నేను సందేహపడింది కరెక్టే. పిల్లల్ని ఈ బస్సులోనే తీసుకెళ్లారు. నువ్వు ఒక పని చేయి, పోలీసులను పిలిచి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేయి. ఈ నెంబర్ ప్లేట్ కూడా ఫేకే అనుకుంటా. ఒక పని చేయి, దీని యొక్క చేస్ నెంబర్ నోట్ చేయి. ఆర్టీఓలో ఈ బండికి ఓనర్ ఎవరో తెలుసుకో. కొయ్. ఎస్ సార్. వాళ్ళు త్వరగా డబ్బు తెస్తే మన పని అయినట్టే. వీడేంటి ఇలా పరిగెట్టుకుని వస్తున్నాడు? ఏవో తెలీదు. ఏమైంది రంజిత్? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది చెప్పరా? అరే ఏమైంది చెప్పు. బస్సు బస్సు పోలీసులు పట్టుకున్నారు. ఏంటి? ఎలా పట్టుకున్నారు? పోలీసులు చూడలేదు కదా, నీ వెనక పడుతున్నారా ఏంటి? చెప్పరా.
ఇప్పుడు బాస్కి చెప్పాల్సిందే. నీ తెలివి తక్కువ పని వల్ల బస్ని పోలీసులు పట్టుకున్నారని చెప్పాలి. ఇప్పుడు కూర్చుని అనుభవించరా. రే ఇలా చూడు, నేను చేసింది తప్పే. ఇప్పుడు నువ్వు బాస్కి చెప్పావనుకో, తను మనకి డబ్బులు ఇవ్వడు. తనని డబ్బులు తీసుకురా నువ్వు, ఆ తర్వాత చూసుకుందాం. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఏమీ దొరకకుండా ఉండదు. మీరు ఒక పని చేయండి, వెళ్ళండి, అదంతా వెతకండి, ఏది వదలద్దు. త్వరగా, ఫాస్ట్. వినిత, అక్కడ దూరంగా ఒక ప్లేస్ కనపడుతుంది, అక్కడికి వెళ్ళి నువ్వు చెక్ చేయి. అర్జున్ చెప్పు. సార్ సార్ ఆ ట్రావెలర్ బస్ అనిల్ది సార్. సార్ నేను అతన్ని ఎంక్వైరీ చేశాను, కానీ అతను ఈ విషయాల గురించి ఏమీ తనకి తెలియదని చెప్తున్నాడు. అతని బండి అతని డ్రైవర్ దగ్గర ఉంది. బహుశా ఇదంతా ఆ డ్రైవర్ పని అయి ఉంటుందేమో. ముందుగా డ్రైవర్ ట్రేస్ చేయి త్వరగా. అర్జున్, నేను చెప్పేది బాగా విను. పిల్లల ప్రాణాలకి ప్రమాదం రాకుండా ఏది చేసినా తొందరగా చెయ్యి. కమాన్, ఫాస్ట్. ఓకే సార్. బంటి బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సార్ 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 నా భర్త కృష్ణ ఎక్కడున్నారు సార్? బస్ డ్రైవరా? అవును సార్, అదే బస్సులో వెళ్ళారు కదా సార్, ఆయన సార్ నా భర్త. జరుగుతుంది, మీరు కాసేపు వెయిట్ చేయండి. సార్ సార్ ఆయన ఎప్పుడు తిరిగి వస్తారు సార్? మీ ఇంట్లోనే కదా కాలిపోయిన కాగితం దొరికింది. సార్ అది పిక్నిక్ కోసం రాసి పెట్టారు సార్. ఆ బుక్కే మీకు దొరికింది సార్. నేను పూజ చేస్తుంటే అగరబత్తి పడి అలా కాలిపోయింది సార్. ఆ తప్పు నా వల్ల జరిగింది సార్. సార్ వీడే ముస్తాక్. ఎక్కడికి పారిపోతున్నారా? ట్రావెలర్ ఎక్కడరా? నిజం చెప్పు. 3 రోజుల కన్నా ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు. వాడి పేరేంటి? నీకెంత డబ్బు ఇచ్చాడు? తన పేరు సంజు. నాకు 50,000 ఇచ్చి తీసుకెళ్ళాడు. వాడి ఫోటో ఉందా లేదా మొబైల్ నెంబర్? సార్ ఫోటో లేదు సార్, కానీ మొబైల్ నెంబర్ ఉంది. హలో, చెప్పేది వినండి. ఒక నెంబర్ మీకు నేను పంపిస్తున్నాను. అతని పేరు సంజు. వెంటనే నెంబర్ని ట్రాకింగ్లో పెట్టండి. అలాగే దానికి సంబంధించిన ఏ మూమెంట్ అయినా సరే నాకు వెంటనే అప్డేట్ చేయండి. నీలువరా. రేయ్, బాస్ ఫోన్ చేశాడా? ఇస్తానుండు, త్వరగా మాట్లాడిస్తాను. బాస్, ఎక్కడున్నారు మీరు? నేను వచ్చేసాను. వేరే ఏ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురాకు. సరే బాస్. అదిగో బాస్ వచ్చారు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను సిలిండర్ మరి డబ్బు తీసుకొస్తాను. సరే. ఇందులో 2 లక్షల కట్టుంది. వెనకాల డిక్కీలో ఒక సిలిండర్, ఇంకా 3 సేఫ్టీ మాస్కులున్నాయి. గ్యాస్ వదిలే ముందు కంటైనర్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు నాకు పంపించు. సరే బాస్, ఓకే. నీళ్ళే కదా అడిగా. అక్కడే ఉండండి. అందరూ లైన్లో నిలబడండి. మీ అందరి గ్రూప్ ఫోటో తీయాలి. నువ్వు కూడా వెళ్ళి నించో. వెళ్ళు. జాగ్రత్త. అందరూ వెనక్కి వెళ్ళి ఉంచండి. ఇలా చూడండి అందరూ. సార్ సంజయ్ లొకేషన్ని ట్రేస్ అవుట్ చేశారు. అలాగా, వెంటనే నా మొబైల్కి ఆ లొకేషన్ పంపించు. సార్ సార్ ఆ కుర్రాడు సంజు ఆ ట్రావెలర్ని తీసుకున్నాడు కదా, వాడి లొకేషన్ దొరికింది సార్. ఇలా చూడండి, మాకు ఈ పనిని చేయడానికి ఇష్టం లేదు. ఏం చేయబోతున్నారు? మాకైతే వేరే దారి లేదు, ఇది చేయక తప్పదు. ఏం చేస్తారు మీరు? ప్లీజ్ నా పిల్లల్ని ఏం చేయకండి. ఇలా చూడండి మేడం, మీకు అంతగా టైం లేదు. ఎవరిని తలుచుకోవాలో, ఎవరిని కోవలించుకోవాలో అంతా చేసుకోండి. తర్వాత మీరు ఎవరిని మళ్ళీ చూడలేరు. నేను తప్పు చేస్తున్నారు, అలా చేయకండి. క్షమించండి. పద. నా పిల్లల్ని ఏం చేయొద్దు, ప్లీజ్ ఏం చేయొద్దు. మ్యామ్, నాకు భయంగా ఉంది. నేను వెంటనే అమ్మని చూడాలి. తప్పకుండా నాన్న.
నన్ను వదిలేయండి ప్లీజ్. నడు కూర్చో, కూర్చోండి, కూర్చోండి అమ్మా. శుక్లా, తీసుకొస్తున్నావు. త్వరగా నీళ్లు తీసుకురా. నీళ్లు నీళ్లు తీసుకురండి. పిల్లల్ని చంపుతావరా? పిల్లల్ని చంపుతావా? అసలు నువ్వెవర్రా ఇదంతా చేయమనేది నిన్ను? సంజు బాయ్ బాసే సార్, తను చెప్పడం వల్ల మేము ఇది చేసాం. ఎవరా నీ బాసు? చెప్పరా చెత్త నా కొడక. ఏమైంది బాస్, భయపడ్డావా? చెప్పు. నా బాస్ చెప్పిందే నేను చేశాను. బాసా? ఎవరాది? విక్రంపురియా? విక్రంపురి కాదు, సతీష్. ఆ సతీష్ షానా? అదే ఆ విక్రంపురి ఫ్రెండు. అంతకుముందు వాళ్ళిద్దరూ పార్ట్నర్గా ఉండేవాళ్ళు. సతీషే నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాడు. వెనకాల వెళ్ళండి, కమాన్. మీరు అడగాలనుకుంటే వెంటనే అడగండి. విక్రము ఇంకా నేను చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మేమిద్దరం కలిసే పని చేశాం. వాడి దగ్గర ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా నా ఐడియానే. చివరికి వాడు నన్ను వదిలేశాడు. వాడు దూరంగా వెళ్ళిపోయాడు. ఒంటరిగా వెళ్ళి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు రెడీ చేసుకున్నాడు. అన్నిట్లోనూ గెలుస్తూనే ఉన్నాడు. కానీ నాకు నష్టం జరిగింది. అందుకే నాకు వాడంటే ద్వేషం. ఇప్పుడు కూడా ద్వేషిస్తున్నాను. అదే నీ స్వార్థం కోసం నువ్వు 11 మంది పిల్లల ప్రాణాలు తీసేద్దాం అనుకున్నావా? ఇందులో ఒక డ్రైవర్ని, బిడ్డను కూడా నువ్వు చంపేశావు. మీకు తెలుసా, ఆ కంటైనర్ని నేను ఎలా ఒక ఛాంబర్గా మార్చాలనుకున్నానో? నాకు ఆ పిల్లల మీద ఎలాంటి కోపం లేదు. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఆ తర్వాత పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని రాజ్పురి స్కూల్కి పంపిస్తారా? చావడానికి మీ పిల్లల్ని పంపిస్తారా? చెప్పండి. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాడికి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో, ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో, కానీ అటువంటిది ఏది జరగలేదురా. ఆ ఎదవకి ఇప్పుడు టైం బాగున్నట్టుంది. వాడితో నేను ఒక డీల్ కూడా వేసుకున్నాను. పని పూర్తయిన వెంటనే ఆ కంటైనర్ని ట్రక్లో ఎక్కించుండేవాడిని. ఒకవేళ వాళ్ళందరూ ఆ ట్రక్లో వెళ్ళుంటే ఆ ట్రక్ డ్రైవర్ వాళ్ళని చంపేసి ఉండేవాడు. మీకు ఏ ఎవిడెన్స్ దొరికిండేది కాదు. నేను ఫ్రీగా ఉండేవాడిని. ఎవిడెన్స్ దొరకటం కాదురా, ఎవిడెన్స్ని తొవ్వి తీస్తాం మేము. ఇప్పుడు నిన్ను కూడా తొవ్వేరా తీసింది. ఇప్పుడు నువ్వు చేసింది విక్రమ్ని నాశనం చేసే పని. ఇప్పుడు చూడు, నువ్వే పూర్తిగా నాశనం అయిపోయి కూర్చున్నావు. టీచర్ గారు, టీచర్ అందరూ ఇక్కడికి వచ్చేసారా టీచర్? కానీ బంటి వాళ్ళ నాన్న ఇంకా కనపడటం లేదేంటి? చెప్పండి.